మీ ఇల్లు సురక్షితమేనా? తాళం వేశామని ధీమాగా ఉండిపోతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. పట్టపగలే అందరూ చూస్తుండగానే కనురెప్ప మూసి తెరిచేలోపు మీ ఏళ్ల కష్టం ఆవిరైపోతుంది. చిత్తూరు నగరాన్ని బనికించిన ఆ సైలెంట్ కిల్లర్ ఎవరు? అరగంటలో బీరువాలను ఖాళీ చేసే ఆ మాస్టర్ మైండ్ స్కెచ్ ఎలా ఉంటుంది? ఇక వాహనాలు సప్లై చేసే గ్యాంగ్తో కలిసి అతను చేస్తున్న క్రైమ్ నెట్వర్క్ ఎంత పెద్దది? చిత్తూరు పోలీసులు జరిపినటువంటి మెరుపు దాడిలో చిక్కిన ఆ ఘరానా దొంగల జాతకం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మన క్రైమ్ రిపోర్ట్లు చూద్దాం. పగటిపూట బాణుడు సెగలు కక్కుతున్న వేళ వీధులన్నీ నిర్మానుష్యంగా మారిన తరుణంలో ఆ కిలాడీ దొంగ తన పంజా విసిరాడు. ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2 గంటల సమయం. చిత్తూరు నగరం మురకంపట్టు ఇందిరమ్మ కాలనీలోని చంద్రయ్య కుమారుడు బాలాజీ తన నివాసానికి తాళం వేసి బయటకు వెళ్లాడు. అదే ఆ దొంగకు గోల్డెన్ ఛాన్స్ అయింది. నిందితుడు రామాంజనేయులు ఒక ప్రొఫెషనల్ బర్గ్లర్. అతనికి తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు, అది ఒక కేక్ వాక్ లాంటిది. కేవలం 30 నిమిషాల వ్యవధిలో లోపలికి ప్రవేశించి బీరువా లాకర్లను ధ్వంసం చేసి అందినకాడికి దోచుకుని చడీ చప్పుడు కాకుండా ఎస్కేప్ అయ్యాడు. ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్లు పడవక మానదు. ఎందుకంటే ఆ సమయంలో ఇరుగు పొరుగు వారు ఇంట్లోనే ఉన్నా కనీసం అనుమానం రాకుండా పక్కా ప్లానింగ్తో ఈ చోరీకి పాల్పడ్డారు. మధ్యాహ్నపు ఎండ్ల వల్ల ప్రజలు బయటకు రాకపోవటాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు ఈ నేరగాడు. గతంలో 24 నేరాలు చేసిన హిస్టరీ ఉన్న ఈ రామాంజనేయులు పోలీసుల కళ్లు గప్పి తిరగటంలో ఆరితేరినవాడు. అతనికి వాహనాలు సప్లై చేసేందుకు రేణిగుంటకు చెందిన నూరుల్లా అనే మరో వ్యక్తి తోడవటంతో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ భారీ చోరీ పోలీసు యంత్రాంగానికి ఒక సవాల్గా మారింది. జిల్లా ఎస్పీ తుషార్ డీడీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఈస్ట్ ఇన్స్పెక్టర్ రామచంద్ర నేతృత్వంలోని 4 స్పెషల్ టీమ్స్ నిందితుల వేటను ముమ్మరం చేశాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు మే 1వ తేదీ ఉదయం 10:30 గంటల సమయంలో పెనుమూరు క్రాస్ వద్ద పక్కా ఇన్ఫర్మేషన్తో మాటు వేశారు. ఊహించిన విధంగా పోలీసుల వలయానికి చిక్కిన ధర్మవరం నిందితుడు రామాంజనేయులు, అతని అనుచరుడు నూరుల్లాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 100 గ్రాముల బంగారం, 119 గ్రాముల వెండితో పాటు 1 లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వేసవికాలంలో ఎండ్ల తీవ్రత వల్ల మధ్యాహ్నం వేళ దొంగలు రెచ్చిపోతున్నారని, ఇది ఒక రకమైన ఆర్డవర్ క్రైమ్ అని డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. ఆసుపత్రులకు లేదా మార్కెట్లకు వెళ్లే సమయంలో ఇంటికి తగిన సెక్యూరిటీ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్న ప్రస్తుత తరుణంలో విలువైన సొత్తును ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవటమే శ్రేయస్కరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ ముద్దాయిలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఈరోజు మాకున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం పెనుమూరు క్రాస్ వద్ద ఉదయం 10:30కి రామచంద్ర గారు, సిఐ రామచంద్ర ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో నమ్మే రామాంజనేయులు ధర్మవరం చెందిన అతను, అట్లాగే నూరుల్లా ఇతను రేణిగుంట మండలం చెందిన అతను, ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఎక్కడైతే దొంగతనం జరిగిందో 100 గ్రాములు బంగారు, 119.5 గ్రాములు వెండి, 1 లక్ష క్యాష్ ఎత్తుకుపోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. విన్నారుగా, నేరం జరిగిన తర్వాత విచారించడం కంటే నేరం జరగకుండా అప్రమత్తంగా ఉండడమే తెలివైన పని. రాత్రి వేళలోనే కాదు, పట్ట పగలే దొంగలు మాటు వేస్తున్నారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పరిసరాలను గమనించండి. ఏవైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే కనుక వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు కూడా డయల్ చేయండి. పోలీస్ యంత్రాంగం మీ రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.